సూపర్. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. స్టోరీ లవ్ స్టోరీ దేశభక్తి గురించి ఉంది. 100 రోజుల బొమ్మ. సూపర్గా ఉండదు. సూపర్గా ఉండదు. అక్కినేని వంశము మళ్ళా కూడా ఇంకొకసారి కూడా బ్లాక్ బస్టర్. 100 రోజులు ఖచ్చితంగా. 5/5. బాగుందన్న. సూపర్ బ్రో. సూపర్. సూపర్ 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 ఉంది. సీను ప్రతి ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అయితే మనం అయితే చూడలేం. సినిమా అయితే మాత్రం అదిరిపోయింది. బ్లాక్ బస్టర్. చేశారా మూవీ? ఫుల్ ఎంజాయ్. కన్నీళ్ళు వచ్చేస్తాయి, సంతోషం వచ్చేస్తుంది, కాసేపు కన్నీళ్ళు వచ్చేస్తాయి, కాసేపు ఎనర్జీ వచ్చేస్తుంది. ఫైట్లు కొత్త బాగాలేగాడు. సముద్రం చైతన్య వచ్చాడంటే చరిత్ర తిరగరాసాల లెక్క. అది అక్కినేని ఫ్యామిలీకే సాధ్యం. ఒక లవ్ సినిమా, ఒక గీతాంజలి, ఒక నిన్న పిల్లాడత, ఒక మన్మధుడు కలిసి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం. సాయి పల్లవి కన్నా నాగ చైతన్య ఎక్కువ ఏడిపించేశాడు జనాభాని. సాయి పల్లవి యాక్షన్ సూపర్ అదిరిపోయింది. నాగ చైతన్య అయితే జనాభాని ఏడిపించేసి అట్టే సీట్లో కూర్చోబెట్టేశాడు. నాగ చైతన్య యాక్టింగ్ సూపర్. సాయి పల్లవి కాంబినేషన్ ఇద్దరు ఒక లవ్ ఎమోషన్ చాలా ప్యూర్ గా బాగుంటది. డైలాగ్ చాలా బాగుంటుంది. బుజ్జి తల్లి కాస్త నవ్వే ప్లీజ్. ఎంత రేటింగ్ సార్ మూవీకి? అవుట్ ఆఫ్ 5. ఈ సినిమాలో 3 విషయాలు. ఒకటి మంచి లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ 3 సాంగ్స్ అద్భుతంగా తీశారు. హైలెస్సా బుజ్జి తల్లి సాంగ్. ఇలాంటి మూవీలో దేశభక్తిని ఇంప్లిమెంట్ చేయడం. పాకిస్తాన్లో చిక్కున్నప్పుడు అక్కడ చిన్న పిల్లవాడు చూపించినటువంటి దేశభక్తి రెండవ హైలైట్. రెండవ పాటలో ఫస్ట్ హాఫ్లో సాయి పల్లవి శివుడి పాటకి శివతాండవం చేస్తుంది. ఈ 3 విషయాలు అయితే ఎక్కువ రొమాన్స్ లేకపోతే డీజే పాటలు ఎక్స్పెక్ట్ చేసే పీపుల్ కాకుండా ఒక మంచి దేశభక్తితో కూడినటువంటి, అంటే సీతారాం తర్వాత ఒక మంచి దేశభక్తితో లవ్ స్టోరీని మిక్స్ చేసినటువంటి సినిమా బుజ్జి తల్లి సాంగ్. 3 వెర్షన్స్ తీశారు. సాడ్ వెర్షన్ చూపించారు, లవ్ వెర్షన్ చూపించారు, లాస్ట్లో ఫిమేల్ వెర్షన్ కూడా చూపించారు. సో చాలా మంచి సినిమా, ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. అక్కినే నాగ చైతన్య నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ సాయి పల్లవితో మంచి గుడ్ మూవీ ఫీల్. ఓకే సార్, థ్యాంక్ యూ. తమ్ముడు హాయ్ తమ్ముడు, మూవీ ఎలా ఉంది? సినిమా బాగుంది, సూపర్ ఉందన్న. నా చైతన్య యాక్టింగ్ బాగుండే, సాంగ్స్ ఇంకా సూపర్గా ఉండే. బుజ్జితల్లి సాంగ్స్, యాక్టింగ్, లవ్ స్టోరీ కూడా బాగుంది. సినిమా మాత్రం సూపర్ బాగుంది. నేను ఫ్యామిలీ లేదు, ఒక బ్లాక్ బస్టర్ అంటారా? నా చైతన్య కూడా మళ్ళీ పెళ్లి తర్వాత ఇది మంచి ట్రెండింగ్ అనుకోవచ్చు, ట్రెండింగ్ పాయింట్. సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది అసలు? సాయి పల్లవి ఎప్పుడులాగా ఎరా తెస్తారు, డ్యాన్సులు కానీ అన్నీ మంచి క్యారెక్టరైజేషన్ మూవీ ఎంచుకుంటుంది. ఇది కూడా కొత్తగా ఉంటుంది క్యారెక్టరైజేషన్ సాయి పల్లవి దాన్ని. రియల్ స్టోరీ కదా, ఎలా అనిపించింది? థియేటర్లో ఎంజాయ్ చేశారు బాగా? బాగా ఎంజాయ్మెంట్గానే ఉన్నంతసేపు బాగా థ్రిల్లింగ్గానే బాగానే ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. లవర్తో వస్తే ఇంకా బాగుంటుంది. మేబీ లవర్ లేదా నీకు? లవర్ లే, ట్రైనింగ్లో ఉన్న చేస్తామని ఎవరు పడట్లే. ఓకే తమ్ముడు, ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 9.5 ఇచ్చిన. మూవీ బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ రేట్. బ్రో హాయ్ బ్రో, మూవీ ఎలా అనిపించింది? తండేలు చాలా బాగుంది సినిమా. నేను నాగ చైతన్య డైహార్డ్ ఫ్యాన్ని ఫస్ట్ నుంచి. చాలా బాగుంది సినిమా. మా నాగ చైతన్య యాక్టింగ్ కానీ, అక్కినేని వారి ఇది పొరుగు నిలబెడతాడు నాగ చైతన్య ఒక్కడే. కింగ్ కొడుకు అంతే, కింగ్ కొడుకు ఒక్కడే నాగ చైతన్య తర్వాతే. ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ ఎలా అనిపించింది మూవీలో? చాలా చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అసలు ఇంకా స్టార్ యాక్టర్ అయ్యే ఇదిగా ఉన్నాడు హీరో నాగ చైతన్య. చాలా బాగా చేశాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్, సూపర్. అంతే డిఎస్పి మ్యూజిక్, బీజిఎం కానీ అదిరిపోయింది. అంతే మామూలుగా లేదు బీజిఎం అయితే. అక్కినేని ఫ్యామిలీకి ఇది ఒక బ్లాక్ బస్టర్ అంటారా?
పెద్ద బ్లాక్ బస్టర్ నాగ చైతన్య కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్ ఇది అంతే పెద్దది అవుతుంది. దానికి అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారా? మామూలుగా ఎంజాయ్ చేయలే, బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ ఖుషి అక్కినేని ఫ్యాన్స్. ఆయన మూవీ ఎలా అనిపించింది అన్న తండేలు? బాగుంది, ఎక్సలెంట్గా ఉంది మూవీ. మేము అక్కినేని అభిమానులమి. చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి హిట్టు యాక్సెప్ట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సినిమా అయితే ఇంటర్వ్యూలకు ముందు జీవించుకోలేకపోయాము. ఆ లవ్ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లాస్ట్ కనీసం హాఫ్ అన్ అవర్ ముందు ఎండింగ్ దాకా కన్నీళ్ళు పెట్టేసాం మూవీని చూసి. ఎలా వస్తున్నామో మాకే తెలియట్లా, రాలేక వస్తున్నాం థియేటర్ నుంచి. బ్లాక్ బస్టర్ మూవీ. అక్కినేని అభిమానులకి అందరికీ ఇదే మనకు ఆనందం. నాగ చైతన్య యాక్టింగ్ ఎలా ఎర్రగా తీసాడు హాఫ్ అన్ అవర్ ముందు. అసలు ఊహించుకోలేము. సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా? ప్రతి సాంగ్ హైలైట్. బుజ్జి తల్లి సాంగ్ అయితే కన్నీళ్ళు పడిపోతా ఉన్నాయి. సాయి పల్లవి యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో ఎలా ఉంది? బాగుంది. సాయిపల్లి యాక్టింగ్ కూడా నాగ చైతన్య కంటే కూడా గొప్పగా మేము చెప్పలేము. అంతే, ఎక్సలెంట్. అంతే నాగ చైతన్య యాక్టింగ్ ఈ సినిమాలో. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు ఓవరాల్గా? 4.5. 4.5. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటారా? కంపల్సరీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. అక్కినేని అభిమానులకి ఇది ఒక మాస్ జాతర అంటారా? మాస్ జాతర కాదు, డబల్ జాతర. ఓకే, థ్యాంక్ యూ.